తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది. 1000 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో 20,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. ద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుట్టపైకి రాకుండా ల్యాండ్ మైన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లతో కర్రెగుట్టను అణువణువునా తనిఖీ చేస్తున్నారు భద్రతా బలగాలు. కర్రెగుట్ట చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్ పేరుతో 20,000 మంది భద్రతా బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టను చుట్టుముట్టాయి. అదే సమయంలో హెలికాప్టర్ తో ఆపరేషన్ కూడా నడుస్తోంది. 3 రోజులుగా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టపై 1000 మంది మావోయిస్టులు డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు సిఆర్పీఎఫ్ అనుమానిస్తోంది. కర్రెగుట్టపై ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటి వరకు దండకారణ్యంలోని అబూజ్మడ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి కేంద్ర బలగాలు. అబూజ్మడ్ కు ఆనుకొని కర్రెగుట్ట మొదలవుతోంది. కర్రెగుట్టకు సంబంధించి బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ బ్లాక్, ఆవుపల్లి, పూజారి కాంకేట్ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ లో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టలపై తెలంగాణలో పాముడూరు, తడపల, జెల్ల, డోలి, చెలిమల, బండారుపల్లి, ముకునూరు గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాలను గతంలోనే ఖాళీ చేయించి వారికి వేరే ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. అయితే పెనుగోలు గ్రామస్తులు మాత్రం అక్కడే ఉన్నారు. అబూజ్మడ్పై కేంద్ర బలగాలు ఆపరేషన్ మొదలు పెట్టగానే మావోయిస్టులు సమీపంలోనే ఉన్న కర్రెగుట్టకు మారినట్లు తెలుస్తోంది. ఇక్కడ డెన్లు ఏర్పాటు చేసుకుని ఆయుధాలను దాచినట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడికి పోలీసులు, భద్రతా బలగాలు రాకుండా గుట్ట చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టినట్లు సమాచారం. పలువురు ఆదివాసీలు వేట కోసం కర్రెగుట్టకు వెళ్లి ఇటీవల చనిపోయారు. మావోయిస్టులు కర్రెగుట్టపై డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందుకున్న కేంద్ర బలగాలు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. 3 వైపుల నుంచి గుట్టను చుట్టుముట్టాయి. దీంతో పాటు హెలికాప్టర్లు, డ్రోన్లతో అణువణువు తనిఖీ చేస్తున్నాయి. అబూజ్మడ్ పరిధిలోని ఆదివాసీ గూడాలకు రోడ్లు వేసుకుంటూ ఆపరేషన్ మొదలుపెట్టిన సిఆర్పీఎఫ్ బలగాలు ప్రస్తుతం కర్రెగుట్ట వద్దకు చేరుకున్నాయి. ఈ ఆపరేషన్ రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా జరుగుతోంది. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు సైతం కర్రెగుట్ట వైపు రావద్దంటూ సిఆర్పీఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు స్థానిక పోలీసులు ఎంటర్ అయ్యే అవకాశం లేదు. మావోయిస్టులు కర్రెగుట్టను సేఫ్ ప్లేస్ గా భావిస్తున్నారు. ఇది మొత్తం గుట్టలు గుట్టలుగా ఉంటుంది. ఒక గుట్ట దిగగానే కొంత మైదాన ప్రాంతం ఉంటుంది. ఆ వెంటనే మళ్లీ గుట్ట స్టార్ట్ అవుతోంది. గుట్టల కింద సహజ సిద్ధంగా ఉండే బంకర్లు, సొరంగ మార్గాలు ఉన్నాయి. ఒక్కో బంకర్ చాలా విశాలంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సెలయేళ్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. 3 కాలాలు నీటి వసతి ఉంటుందని అంటున్నారు. అయితే అబూజ్మడ్ను సిఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులు కర్రెగుట్టలను సేఫ్ ప్లేస్ గా భావించే భారీ మొత్తంలో ఆయుధాలను తీసుకొని ఇక్కడికి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇక్కడే డెన్ ఏర్పాటు చేసి ఉంటారని చెప్తున్నారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకునేందుకు సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఆయుధాలను భద్రపరిచిన మావోయిస్టులు తిరిగి వస్తే వారిని పట్టుకోవడమే ఈ బేస్ క్యాంప్ లక్ష్యమని అంటున్నారు. ఈ ఆపరేషన్ 3 నెలల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతలో ఇది అతిపెద్ద ఆపరేషన్ గా చెప్తున్నారు ఉన్నతాధికారులు.